హాయ్ అండి, నేను డాక్టర్ సుధీర్ రెడ్డి అన్విక్ హాస్పిటల్ నుంచి. సార్, ఏ ఇన్సూరెన్సెస్ మాకు యూజ్ అవుతున్నాయి, ఏ ఇన్సూరెన్సెస్ పెద్దగా యూజ్ అవ్వట్లేదు అనే దాని గురించి చాలామంది అడిగారు యాక్చువల్లీ. సో ఆర్థోపెడిక్స్లో ఏంటి అంటే మీకు కొంతమంది లిగమెంట్ ఇంజరీస్లో కానీ నీ రీప్లేస్మెంట్ అని, హిప్ రీప్లేస్మెంట్ అని, ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా యాక్చువల్లీ 3 years వెయిటింగ్ పీరియడ్ ఉందండి. చాలామంది ఏజెంట్స్ ఏం చేస్తుంటారంటే మీకు ఎప్పుడో జస్ట్ 1 week బ్యాక్ ఇంజరీ అవుతుంది, ఎంఆర్ఐలో దెర్ విల్ బి ఫైండింగ్స్ ఏమని మనకు ఏసీఎల్ టైర్ అనో లేకపోతే పీసీఎల్ టైర్ ఇట్లా వస్తూ ఉంటుంది. సో ఈ సర్జరీస్ ఈవెన్ 3 months తర్వాత సరే చేసుకోవచ్చు. ఏం చేస్తారంటే ఏజెంట్ ఎవరో ఫ్యామిలీలో ఎవరో ఉంటారు, ఏం చెప్తారంటే ఏజెంట్, నువ్వు పాలసీ కట్టేసి నేను ఇన్సూరెన్స్ తెప్పిస్తా, నీకు ఫ్రీగా సర్జరీ చేయిస్తా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఫ్యామిలీస్లో. నేను అట్లా చాలా మందిని చూశాను. బేసికల్లీ ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏ లిగమెంట్ ఇంజరీ కానీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ, స్పైన్ సర్జరీస్ అన్నీ కూడా ఇవన్నిటికీ వెయిటింగ్ పీరియడ్ ఉందండి. అంటే ఆల్మోస్ట్ 3 years వెయిటింగ్ పీరియడ్ ఉంది. 3 years అంటే 3 policies కట్టిన తర్వాత నువ్వు 4th year నుంచే నీకు ఈ సర్జరీస్ కవర్ అవుతాయి. ఇప్పుడు మనమే ఇంత తెలివి అనుకుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎంత తెలివి ఉన్నాడు సార్, వాడు మా క్లోజ్ రిలేటివ్, మీ క్లోజ్ రిలేటివ్ అయినా కట్టిస్తాడు బాబు. నేను అదే చెప్తున్నా. ఫస్ట్ ఒక క్లారిటీ తీసుకోండి. 100% వస్తుందా రాదా అనే గ్యారంటీతో ఉంటే తప్ప ఎనీ ఇన్సూరెన్స్ డే 1 రోజు మీకు యాక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ కవర్ అవుతాయి, కానీ ఏ ఎలెక్టివ్ సర్జరీస్ కూడా 3 years వెయిటింగ్ పీరియడ్ ఉండేది కవర్ కావు. కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అంటే లైక్ సమ్వన్ ఈజ్ బేసికలీ వర్కింగ్ ఇన్ సమ్ కార్పొరేట్ కంపెనీ, యువర్ కార్పొరేట్ కంపెనీ ఈజ్ గివింగ్ ఇన్సూరెన్స్. బేసికలీ అంటే కంపెనీ వాడు పర్సన్ వాళ్ళ పేరెంట్స్, అమ్మ నాన్నకు కానీ, పిల్లల వైఫ్ అండ్ కిడ్స్కి కానీ ఇట్లా ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంటారు. అట్లాంటి ఇన్సూరెన్స్ కార్పొరేట్ ఇన్సూరెన్స్ అయితే అవి డే 1 నుంచి అన్ని కవర్ అవుతాయి. మొన్న కూడా ఒక పేషెంట్స్, సార్ నాకు లిగమెంట్ ఇంజరీ అయింది, మీరు రాయడం మాత్రం నేను కింద పడి రాయండి, అంత రాసివ్వండి, నేను తెప్పిస్తాను సార్, మా ఇన్సూరెన్స్ పర్సన్ తెప్పిస్తాను. మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు, ఈ 13 సంవత్సరాల్లో ఎన్నో కేసులు చేసిన, ఒక్క కేసు కూడా వాడు ఇవ్వడు. వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మీరు టైం వేస్ట్ చేసుకోకండి, అమౌంట్ కూడా వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు ఇన్సూరెన్స్ మీద అవగాహన చాలా మందికి మంచిగా పెరిగింది. ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఉండకూడదు. సో ఎంత వీలైతే ఫైనాన్షియల్ బర్డెన్ లేకపోతే యూ విల్ బీ వెరీ ఫ్రీ ఇన్ ద హాస్పిటల్ స్టే. లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ఏమవుతుంటుంది, డైలీ తీసుకొచ్చి మీ చేతిలో ఒక బిల్లు పెడతా ఉంటాడు. ఆ బిల్లు చూసిన వెంటనే ఇంకా రోగం వస్తూ ఉంటుంది. సో ఆ తగ్గించుకోవడానికైనా సరే, దాని గురించి అయినా సరే ఇన్సూరెన్స్లు తీసుకోండి, ఇన్సూరెన్స్లు కట్టండి, మీరు ఇన్సూరెన్స్లు మెయింటైన్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ 13 years నుంచి ప్రాక్టీస్ చేస్తూ కూడా ఐఎమ్ హ్యావింగ్ ఇన్సూరెన్స్. ఈవెన్ ఐఎమ్ హ్యావింగ్ ఏ ఓన్ హాస్పిటల్, స్టిల్ ఐఎమ్ హ్యావింగ్ ఏ ఓన్ ఇన్సూరెన్స్. ఎందుకంటే నీకే ప్రాబ్లం వస్తుందో తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎవరైనా సరే, నేను వేరే ఫ్రెండ్ హాస్పిటల్కి ఎవరికైనా పోయినా 30% ఏదో డిస్కౌంట్ ఇస్తా అంటారు, కానీ నాకైతే ఫ్రీగా చేయరు కదా. మేము యాజ్ ఎ డాక్టర్గా మేమే టేకింగ్ ఇన్సూరెన్సెస్. సో యాజ్ ఎ కామన్ మ్యాన్, ప్లీజ్ టేక్ ఇన్సూరెన్స్ and do a proper evaluation and go for insurance. Thank you.